హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సబ్సర్వియన్స్ నెట్ఫ్లిక్స్లో తెలుగాడిలో కూడా ఉంది. డబ్బింగ్ అయితే బాగుంది, నో ఇష్యూస్. ఇది ఒక హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. 1 hour 40 minutes ఉంది. ఫ్యామిలీతో అస్సలు చూడలేం. 2 మసాలా సీన్స్, ఎక్స్పోజింగ్ అడల్ట్ కంటెంట్ చాలా ఉంది. సో సింగిల్గా చూస్తేనే బెటర్. ఇది పెద్దలకు మాత్రమే. మరి మూవీ ఎలా అనిపించింది క్లియర్గా చెప్తా, ప్లస్లు మైనస్లు అన్నీ చెప్తా. అంతకన్నా ముందు హాలీవుడ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి. కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి భయ్య, మాకు కూడా హ్యాపీగా ఉంటుంది, అది కూడా మీకు నచ్చితే. ఫస్ట్లీ బేసిక్ ప్లాట్ ఏంటంటే, నిక్ అనే మన హీరో తన వైఫ్ హెల్త్ బాగోలేకపోవడం వల్ల ఇంటి పని, వంట పని అండ్ తన పాపను చూసుకోవడానికి ఒక రోబో తీసుకొస్తాడు. కానీ ఆ రోబో వల్లనే ఆ ఫ్యామిలీకి ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి అవి ఏంటనేది మూవీలో చూస్తారు. మరి మూవీ చూసాకైతే నాకు 2023లో మేఘన్ అనే ఒక మూవీ చూసా, నాకైతే నచ్చింది అది. ఆ మూవీ స్టోరీ, ఈ మూవీ స్టోరీ సేమ్ జెరాక్స్ కాపీ పేస్ట్లు అనిపిస్తుంది. అందులో రోబో చిన్నమ్మాయి అయితే ఇందులో పెద్దమ్మాయి. అందులో ఒక చిన్న పాప ఉంది, ఇందులో కూడా ఒక చిన్న పాప ఉంది. కానీ రెండింటిని కంపేర్ చేస్తే ఆ మూవీనే నాకు నచ్చింది. ఇది మాత్రం నాకు యావరేజ్ భయ్య. పెద్ద తోపు మూవీ అయితే కాదు. అసలు ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లోగా ఉంది, సోది ఎక్కువ అయిపోయింది. కానీ 40 minutes తర్వాత నుండి కొన్ని సీన్స్ అయితే బాగానే అనిపించాయి. కొంచెం హర్రర్ అండ్ యాక్షన్ మోడ్లోకి వెళ్ళింది. క్లైమాక్స్ కూడా పర్లేదు అనిపించింది. దానివల్ల ఈ మూవీ 1 time వాచబుల్ విత్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అయితే చూడాలి. కానీ మూవీని ఒక్కరి కోసం చూడాలబ్బా, మేఘన్ ఫాక్స్ కోసం. ఏమి అందం స్వామి అసలు. యాలిస్ అనే రోబో క్యారెక్టర్లో సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. హాట్గా కూడా కనిపించింది. ఆమెను చూస్తూనే ఉండాలనిపించింది. రోబోతో రప్పరపలాడిస్తే కొంతమందైనా చూస్తారని స్టోరీకి అడల్ట్ కంటెంట్ అవసరం కాబట్టి పెట్టారు. అది కొంతమందికి నచ్చొచ్చు. దురదృష్టవశాత్తు కొంచెం స్టోరీ ఇంకా ఎంగేజింగ్గా ఉంటే బాగున్ను. సబ్సర్వియన్స్ అంటే విధేయత, టైటిల్ మాత్రం కరెక్ట్గా సరిపోయింది. మూవీ చూస్తే మీకు అర్థమైద్ది. ఇలాంటి స్టోరీ లైన్తో హాలీవుడ్ మూవీస్ చాలానే వచ్చాయి. టిమ్ మూవీ కూడా ఉంది, మనం రివ్యూ కూడా చేసాం. ఇంటి పని, వంట పని, పాపని చూసుకోవడానికి రోబోట్ని తీసుకొస్తే ఆ రోబో వాళ్ళందరినీ కంట్రోల్ చేసి అటాక్ చేయడం ఇలా రొటీన్గానే ఉంటుంది. దీనికన్నా ఇంకా మన రోబో మూవీ చాలా బెటర్ అన్నమాట. రోబోట్లు మనుషుల్లా ఫీల్ అవ్వడం, ఆఖరికి ఆ పని కూడా చేస్తే ఇంకా మనుషులు ఎందుకు. ఏఐ ఎప్పుడు మంచిగానే కాకుండా చాలా డేంజరస్ అనేది చెప్పాలనుకున్న పాయింట్ని చాలా సింపుల్గా చూపించారు. హీరో నిక్ క్యారెక్టర్లో మైకేల్ మోర్ని బాగానే యాక్ట్ చేశారు. 365 days అనే రొమాంటిక్ మూవీలో ఉన్నారు కదా ఈ హీరో, మీ అందరికి తెలిసే ఉంటుంది. వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ అయితే ఓకే, పాప కూడా బాగానే యాక్ట్ చేసింది. ఒకే ఇంట్లో ఒకే ఫ్యామిలీలో ఈ స్టోరీ రన్ అవ్వడం వల్ల డ్రామా ఎక్కువ, థ్రిల్స్ తక్కువ అనే ఫీలింగ్ అయితే డెఫినెట్లీ వస్తుంది. ఓవరాల్ పెద్దగా తెలుగు డబ్బుడ్ మూవీస్ ఏవి లేవు కాబట్టి, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న మూవీ కాబట్టి ఒకసారి అలా టైంపాస్ కోసం చూడాలంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ కూడా ఉంది కాబట్టి మసాలా ఫ్యాన్స్ ఒకసారి అలా చూస్తే మీ ఇష్టం. ఇంకా మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.75 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.